యేసుక్రీస్తు నామములో పరమ తండ్రి అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినలా ఎంతో మేలు. అయినను మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరులైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను, సమాజమును పశువులను త్రాగాను. మన అంశం మనకు తెలుసు, మనకందరికీ తెలుసు. ఏంటది? దేవుని యొక్క మాటకు విధేయులమై ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయులమై ఉండాలి. విధేయులమై ఉంటేనే ఆయనకు మనము ప్రియమైనటువంటి కుమార్తెమై ఉంటాం. మొట్టమొదటిగా ఆదామును గురించి ఆలోచన చేశాడు. అతడు దేవుని మాట కంటే అతని యొక్క భార్య మాటకు అధికమైనటువంటి విలువిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి యొక్క మాటను మీరు వినవద్దని దేవుడు ఖండితంగా చెప్పేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏ మనిషి మాట కాదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట మాత్రమే వినాలి. మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మనం ఏమి చేసినా అది దేవుని యొక్క మాటను అనుసరించినదై ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైందై ఉండదు. అప్పుడు మనం దేవునికి చెందిన వారమై ఉండేటటువంటి అవకాశం మనకు దొరకదు. మీకు తెలుసు ఆదాముకు అవ్వకు ఏం గతి పట్టిందో. దైవ సహవాసాన్ని కోల్పోయి దేవుని నుండి వేరై ఏ స్థితికి వెళ్ళిపోయాడు? మృత స్థితికి, మరణ స్థితికి వెళ్ళిపోయాడు. సజీవుడైనటువంటి దేవుడు మృతులతో సహవాసం చేయడు. ఇంకా బ్రతికలా గతించిపోయింది. ఆ తర్వాత మనం చూసినటువంటి వారు అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు. మేము పొగ వెయ్యకపోతే దేవునికి గతి లేదు అన్నట్టు.
దేవునికి దిక్కు లేదు అన్నట్టుగా వ్యవహరించారు యాజకులై. కానీ అది వారు చావు నుండి వారు తప్పించుకోవడానికే దేవుడు ఏర్పాటు చేశాడు అనేటటువంటి సంగతిని మర్చిపోయారు. ఆ సంగతి వారికి తెలుసో తెలియదో మనకు తెలియదు. దానికి ఒక నియమం ఉంది. ధూపపీఠం నిత్యము మండుతూ ఉంటుంది. వాళ్ళు ధూపం వేయాలి దేవునికి అంటే ధూపపీఠంలో నుంచి నిప్పులు పట్టుకొచ్చి నిర్ణయించబడినటువంటి ధూప చూర్ణాన్ని ఏం చేయాలి? నిప్పుల మీద వేసి దేవునికి ధూపాన్ని వేయాలి. ఇక్కడ దేవునికి ధూపం దేనికి పనిచేస్తుంది? దేవునికి ధూపము దేనికి పనికి వస్తుందండి? దేనికి పనికి రాదు. కాబట్టి దేవునికి అక్కడ కావలసింది ఏంటి అని అంటే ధూపం కాదు, వారి యొక్క విధేయత. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపటం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ వారు నిర్వహించినటువంటి తీరు దేవునికి వ్యతిరేకమైంది కనుక వారేమో ఆ ధూప చూర్ణాన్ని బూడిద చేయాలనుకున్నారు. వారే బూడిదైనటువంటి గది. యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి చంపినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాట వినట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. మనం వారికంటే గొప్పవారం కాదు. కాకపోతే దేవుని యొక్క మాటకు ఎలాంటి విధేయత చూపుతున్నాము అనేటటువంటిది ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. పరీక్షించుకునే నిమిత్తమే దేవుడు గ్రంథము నుండి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటిది మీకు కథ తెలిసిందే. మొట్టమొదట నిర్గమకాండం 17వ అధ్యాయంలో వారు రెఫీదీములో ఉండగా వారికి నీటి కొరత ఏర్పడింది. రెఫీదీములో ఉండగా నీటి కొరత ఏర్పడితే వారు మరలా దేవునికి మొర పెడితే దేవుడు ఏమని చెప్పాడు? మోషే అహరోనుతో, నీవు ఆ కర్రను తీసుకెళ్ళి నీ ఎదురుగా ఉన్నటువంటి బండను కొట్టుము, ఆ బండ నుండి నీళ్లు నీకు ప్రవహిస్తాయి, ప్రజలను పశువులను మొత్తం అందరూ సమృద్ధిగా తాగి పాలుతేనలు ప్రవహించేటటువంటి ఆ పాలస్తీనా దేశానికి మీ యాత్రను కొనసాగించమని దేవుడు చెప్తే అక్కడ దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం ఎదుట బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి, త్రాగారు, వారి యొక్క యాత్రను కొనసాగించారు, కానాను యాత్రను. కానీ ఇక్కడ కూడా సీనారణ్యంలో కాదేశంలో నిర్గమకాండం చివరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కాదేశంగా వచ్చారు. కానీ వారి యొక్క అవిశ్వాసమును బట్టి అవిధేయతను బట్టి దేవుని మాటకు వారు విలువనివ్వక దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి వారికి తెలియకుండానే ఏం చేశారు? మొట్టమొదటిసారి కాదేశం వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది. అక్కడి నుంచి ఏం చేశాడు? దేవుడు అరణ్యంలోనికి తిప్పేసినప్పుడు ఆ అరణ్యంలో 38 సంవత్సరాలు వారు తిరుగుతారు. ఆ సనుక్కున్నటువంటి సందర్భంలో వారు ఏం చేశారు? వారితో వాదించడానికి వారి శక్తి సరిపోదు. ఎందుచేతంటే వేల కొలది జనాంగం. అలాంటి పరిస్థితుల్లో 6వ వచనం మనం చూస్తే అప్పుడు మోషే అహరోనుడు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా ఇక వేరో గతి లేదు. ఎవరికి? మోషే అహరోనుకి. మోషే అహరోనుకే కాదు, ఈ రోజున మనకు కూడా ఆ సంగతి మనకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుడి తప్ప వేరే దిక్కు కానీ వేరే గతి కానీ మనకు ఉండదు. ఆ సంగతి ఎరిగి దేవునికి అన్ని విధాలు కూడా విధేయమైనటువంటి పిల్లలమై మన జీవితాన్ని నడిపించుకోవడానికి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలాది మందికి దాహం తీర్చాలి అని అంటే ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. కనుక వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు వెళ్ళి దేవుని ఎదురు సాగిలపడ్డారు. ఆ దేవుని మహిమ వారికి కనబడింది. అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చను. ఏం చేయమన్నాడు? కర్ర తీసుకెళ్ళు. అక్కడ కూడా అదే చెప్పాడు 17వ అధ్యాయంలో. కర్ర తీసుకుని వెళ్ళి అక్కడ కొట్టమన్నాడు. ఇక్కడ కర్ర తీసుకువెళ్ళమన్నాడు కానీ కొట్టమని లేదు. ఏం చెప్పాడు? మాట్లాడు. ఏం చేయమన్నాడు అండి? మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే ఈయన ఏం చేశాడు? 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా
నీళ్ళు అవసరం. దేవుని ప్రజలు కాబట్టి, వారు దేవుని యొక్క జనాంగం కాబట్టి కట్టేయాలండి. దేవుని జనాంగం కాబట్టి వారికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత దేవుని మీద ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నారు? నీళ్లు మాత్రం ఇచ్చేశారు దేవుడు. మహాదేవుడు వారికి అవసరమైనటువంటి నీటిని సమృద్ధిగా ఇచ్చేశాడు. ప్రజలు తాగారు, పశువులు తాగారు. కానీ వారు చేసిందేంటి? మాట్లాడమంటే దేవుడు మాట్లాడమంటే ముందుసారి బండతో కొట్టమంటే కొట్టారు, నీరు సమృద్ధిగా అందింది. ఇప్పుడు మాట్లాడమంటే కొట్టారు. ఒకవేళ మన దృష్టిలో అది పెద్ద తప్పు కాకపోవచ్చు, అది పెద్ద పాపముగా ఎంచబడకపోవచ్చు. కానీ చెప్పిన దేవుడు ఎలాగూ చెయ్యాలి, ఏమి చెయ్యాలి అనేటువంటి చెప్పునే దేవునికి మాత్రం అది ఘోరమైనటువంటి తప్పే, పాపమే. తను చెప్పింది చెప్పినట్లుగా చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా చేయడానికి అవకాశాలు మనకి ఇవ్వట్లేదండి దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇవ్వలేదు. ఈ రోజున దేవుని ఇశ్రాయేలు అనేటటువంటి ప్రత్యేక నామాన్ని ధరింపచేసినటువంటి క్రీస్తు సంఘానికి కూడా దేవుడు ఇవ్వట్లేదు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తమై ఏమంటున్నాడు? 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానింపకూడనట్లు నన్ను నమ్ముకొనకపోయితిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అయిపోయిందంటారా? అయిపోయింది కదా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానింపకున్నట్లు మీరు అసలు నన్ను నమ్ముకొనక దగ్గరికి వచ్చేసారు. మోషే ఆయుష్కాలంలో చివరి 40 సంవత్సరాలు చివరికి వచ్చేసాయి. అరణ్య ప్రాంతంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నడిపిస్తూ చివరికి వచ్చేసాడు. అతను పడితే 120 సంవత్సరాలు. ఇక కొద్ది రోజులు ఏమవుతాడు? చనిపోబోతాడు. అలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు తింటే తాను తిన్నాడు, వారు త్రాగితే తాను త్రాగాడు, వారు కూర్చుంటే తాను కూర్చున్నాడు, వారు నడిస్తే తాను నడిచాడు. వారితో కలిసి అన్ని శ్రమలు కష్టాలు భరిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను అసలు నమ్ముకోలేదు అంటున్నాడు. మీరు నన్ను నమ్ముకోలేకపోతే. దేవుడు పరిశుద్ధుడు. మనం అనుక్షణము కూడా మన యొక్క మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని యొక్క పరిశుద్ధత సన్మానించబడాలి. ఆయన పరిశుద్ధుడు, పూజింపదగినవాడు. God's name is holy and reverend. చూడండి, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం. క్షమించండి, 111వ అధ్యాయం. 9 11 కాదు, 111. 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దానికి ఇంగ్లీష్ బైబిల్లో వాడబడినటువంటి పదం రెవరెండ్ ఆర్ ఆసమ్. కొన్ని బైబిల్స్ అది, కొన్ని బైబిల్స్ ఇది పాడలేదు. తండ్రి అనేటువంటి దేవునికి మాత్రమే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వాడలేదు, పరిశుద్ధాత్మనికి అసలు వాడలేదు. తండ్రి అనేటువంటి దేవునికి మాత్రమే వాడబడినటువంటి రెవరెండ్ అనే పదాన్ని ఈ వేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయేటటువంటి మనుషులు ధరించడం అనేది ఉన్నది చూశారు. అది దేవునికి ఎంత అవమానమో దేవుడు వారు తేల్చుకుంటారు తీర్పు సమయంలో. క్రీస్తు ప్రభు మధ్యాహ్న కాలంలో ధవల సింహాసనం మీద, న్యాయపీఠం మీద, సర్వన్యాయపీఠం మీద సర్వన్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు అప్పుడు తేల్చుకుంటారు. వారు ప్రభు తేల్చుకుంటారు. దాన్ని పక్కన పెట్టేద్దాం.
మొత్తం మీద ఏంటి అని అంటే దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది, పూజ్యమైనది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను సన్మానించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆయన పరిశుద్ధతను ఏం చేయాలండి? సన్మానించాలి. ఆయన పరిశుద్ధతకు నష్టము కలిగేటట్లుగా, ఆయన పరిశుద్ధత కించపరచబడేటట్లుగా, ఆయన పరిశుద్ధత నవ్వుల పాలయ్యేటట్లుగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అలా ఉంటేనే దేవునికి ప్రియమైనటువంటి కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు నా పిల్లలు నన్ను అవమానం పాలు చేసేటప్పుడు, నా గౌరవాన్ని నవ్వులు పాలు చేసేటప్పుడు వాళ్ళ పిల్లలేంటి? వాళ్ళ పిల్లలేటట్టు ఎప్పటికీ కాదు. అలాగే దేవుడు కూడా, దేవునికి మనం ఎప్పటికీ పిల్లలు కాలేదు, కుమారులు కుమార్తెలు కాదు. ఎందుకు చేస్తున్నాం అంటే ఆయన పరిశుద్ధతకు సన్మానము కలిగేటట్లుగా మన యొక్క జీవితం లేనప్పుడు ఆయనకు ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఎలా ఉంటాం? అందుచేతనే క్రీస్తు యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా ఇచ్చాడు. దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఎలాగ బ్రతకాలో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికి పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవించి, ఏ లోపము లేనటువంటి, ఏ తప్పు లేనటువంటి జీవితాన్ని జీవించి ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచారు. అందుచేతనే ఆయన పరిశుద్ధ శరీరముతో క్రీస్తు సంఘాన్ని జతపరిచారు. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘం, ఆయన శరీరం అనేటటువంటి సంఘము కొరకు క్రీస్తు పడినటువంటి పాటలు. దేని కొరకు పడ్డాడు ఆయన? క్రీస్తు సంఘము కొరకు మాత్రమే. ఆయన పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘము కొరకు మాత్రమే ఆయన శ్రమ పడ్డాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము కూడా ఎలాగ బ్రతకాలన్నమాట? క్రీస్తును కోరినటువంటి వారమే, ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ క్రీస్తును ధరించుకున్న వారమై, క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుతున్నటువంటి వారమై, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మన బ్రతుకును మార్చుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. యేసుక్రీస్తు ప్రభు తను శరీరధారిగా ఉన్న ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఎలాగైతే తండ్రి అయినటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించారో ఈ రోజున మనము కూడా సన్మానించవలసిందే. మత్తయి సువార్త 3:17 ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అలాగే 17 5 ప్రాంతాల్లో ఏమంటాడు? అక్కడ కూడా అదే అంటాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. అది క్రీస్తు ప్రభు యొక్క స్థితి. ఈ రోజున నీ స్థితి, నా స్థితి కూడా అలాగే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటటువంటి పరిస్థితి మనకు దొరకదండి, మనకు లభించదు. అంచేత మనం ఏం చేయాలన్నమాట అండి? దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అనుక్షణము దేవుడు సంఘం ఏదైతే జరిగిస్తూ ఉందో సంఘ కార్యక్రమంలో యథార్థంగా ద్వంద్వ వైఖరి వహించకుండా సంఘ కార్యక్రమాల్లో పాలు పొందుతూ మీ వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు మాత్రమే క్షణము కూడా ఆయన మహిమ కొరకు, ఆయన పరిశుద్ధత సన్మానించడం కొరకు మనం బ్రతకాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఆయన నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది మరియు పూజింపదగినది. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. పరలోకంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి పరమ తండ్రి నిత్యము కూడా కోట్లాది దేవదూతల చేత, శరాపుల చేత ఆయన నిత్యము మహిమను పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధత సన్మానింపబడుతూ ఉన్నట్లుగా పరలోకంలో మనం చూస్తూ ఉంటాం. పరలోకంలో కూడా దేవుని యొక్క దూతల చేత సన్మానింపబడే నామాన్ని ఈ వేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయేటటువంటి నీవు నేను ఆయన నామానికి అవమానం తెస్తాను అని అంటే దేవుడు సహించేవాడు కాడు. చూడండి 6వ అధ్యాయం 1 నుంచి. రాజైన ఉజ్జియా మృత్యుపొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను. ఎందుచేత ఆయన ముఖాన్ని చూడటానికి వీళ్ళ ధైర్యం సరిపోవట్లేదు. 2 రెక్కలతో ఏం చేశారు? వారి ముఖాన్ని కప్పుకున్నారు. ఆయన పరిశుద్ధత ముందు వారి యొక్క పాదాలు దేవునికి అభిముఖంగా ఉండకూడదు అనేటటువంటి భావనతోటి 2 రెక్కలతోటి ఏం చేశారు? పాదాలు కప్పుకున్నారు. మిగిలిన 2 రెక్కలతోటి ఎగురుతూ ఏం చేస్తున్నారు? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించున్నాయి. అది దేవుని యొక్క పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత ఎదుట వారి పాదములు కనిపించకూడదని, పరిశుద్ధతో నిండినటువంటి మహిమతో నిండినటువంటి ఆయన మొహాన్ని చూడటానికి వారికి ధైర్యం చాలక ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతోటి పాదాలు మూసుకున్నారు, 2 రెక్కలతోటి ఎగురుతూ ఏం చేస్తున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. నిన్ను తగ్గించుకునేది ఎక్కడ? నన్ను నేను తగ్గించుకునేది ఎక్కడ? వారి ముఖాన్ని దాచుకున్నారు, వారి పాదాలను దాచుకున్నారు. వారి నిత్యము కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలతో దేవుడిని ఏం చేస్తున్నారు? వారు మహిమపరుస్తూ ఉన్నారు. మనం తగ్గించుకోకపోతే, మనం ఆయనకు లోబడకపోతే, ఆయన యందు పూర్ణ విశ్వాసం కలిగి ఆ విశ్వాసానికి విధేయత కనుపరచినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మన వల్ల ఆయన యొక్క పరిశుద్ధత సన్మానింపబడేటటువంటి పరిస్థితి ఉండదు. సన్మానింపబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి దేవదూతలు ఏం చేస్తున్నారు? పరలోకంలో ఆయన పరిశుద్ధతను సన్మానిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున మనము ఆయన పరిశుద్ధతలో పాలివారం అయితేనే కానీ ఆ కార్యక్రమం మనం జరిగించడానికి సరిపోదండి. ఎంతవరకు మనం ఆయన పరిశుద్ధతలో పాలివారం అవుతూ ఉన్నాం? ఆయన పోలికలో చేయబడినటువంటి మనము ఆయన ఎంతటి పరిశుద్ధుడో అంతటి పరిశుద్ధులుగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది భూమి మీద. అందునిమిత్తమై అలా జీవించినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలోనికి బాప్తిస్మం ద్వారా అనగా క్రొత్త జన్మ ద్వారా మనల్ని ప్రవేశపెట్టి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలివారం అవుతూ ఏం చేస్తామన్నమాట? ఆయన పరిశుద్ధతను సన్మానిస్తూ ఉంటాం. కనుక మనం క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అవయవములుగా ఉన్నామనే దానికి రుజువుగానే ప్రతి ఆదివారము కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవ్య విధానాన్ని అనుసరిస్తూ ఆ నమూనాను వెంబడిస్తూ ఏం చేస్తున్నాం? ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. అదొక ఆచారము, సంప్రదాయం కాదు. మొట్టమొదటిది క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలివారం అవుతున్నాం. దైవత్వంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ములు కూడా పరిశుద్ధులు కనుక వారితో మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుని పోలికలో మనల్ని చేశాడు కనుక ఆ పరిశుద్ధతలో వాళ్ళకి ఎదుగు నిమిత్తము ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మన తప్పులను పాపాలను విసర్జించుకుంటూ దేవుని బ్రతిమాలుకొని పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని పొంది క్రీస్తు ప్రభు శిలువ రక్తం ద్వారా పాప పరిహారాన్ని చెల్లించబడుతూ మనము మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు మన బ్రతుకులు దిద్దపడుతూ మనం ఉండటానికి ప్రభురాత్రి భోజనం అనేటటువంటి కార్యక్రమాన్ని సంఘంలో ప్రవేశపెట్టారు. పరిశుద్ధ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అనేటటువంటిది మన యొక్క స్వపరీక్షా సమయం. మీకు అనేక సార్లు బోధించడం జరిగింది. ది లార్డ్స్ సప్పర్ టైమ్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైం. క్రీస్తు యొక్క పరిశుద్ధతలో నేను పాల్గొన్నాను. ఆచారంగా సంప్రదాయంగా తీసుకుంటే నష్టపోతాం, శిక్షా విధికి పాత్రం అవుతాం. అది ఆచారం, సంప్రదాయం కాదు. సరైన సంబంధమైనటువంటిది ఏదో ఒక ఆచారంగా మనం జరిగించడానికి వీల్లేదు. అదేంటనమాట? దైవత్వం యొక్క పరిశుద్ధతలో మనం పాలివారం అమ్ముతున్నామా లేదనేటటువంటిది మనం పరీక్షించుకునేటటువంటి సమయం అది. కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానింపబడటానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు అది. ఏది? ప్రభురాత్రి భోజన కార్యక్రమం. ప్రతి ప్రభు దినాన కూడా మనం ఏం చేయాలన్నమాట? మనం స్వపరీక్ష చేసుకునేటట్లుగా
ఆ దేవదేవుడు చేసినటువంటి ఏర్పాటు అది. మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎవ్వరము కూడా మోషే వంటి వారము కాకూడదు. మనం ఎవరము కూడా మోషే వంటి వారము కాకూడదు. మనతో మాట్లాడమంటే అతను ఏం చేశాడు? కొట్టాడు. మనమేం చేస్తున్నాము? మన అనుదిన జీవన విధానంలో దేవుడు చెయ్యమన్నటువంటి పనిని కరెక్ట్గా చేస్తూ, దేవుడు వద్దన్నటువంటి పనిని కరెక్ట్గా మానివేస్తూ, ఎంతవరకు దేవుని యొక్క పరిశుద్ధతను మనం సన్మానించేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాము అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాలని మీకు మనం చేసినటువంటి ఈ ఒక్క తప్పును బట్టి ఆ తర్వాత మోషే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో శుద్ధి చేయబడ్డాడు. శుద్ధి చేయబడటానికి అవకాశం ఉన్నట్టుగానే రూపాంతర కొండ మీదకి ఏం చేశాడు మోషే? ఏలియాతో కలిసి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జరగబోయేటటువంటి నిర్గమాన్ని గురించి ఏం చేశారు? అటు మోషే, ఇటు ఏలియా. ధర్మశాస్త్రం ప్రతినిధి మోషే, ప్రవక్తల ప్రతినిధి ఏలియా. వారిరువురు కలిసి జరగబోయేటటువంటి పాప విమోచన కార్యక్రమాన్ని గురించి, క్రీస్తు యొక్క నిర్గమమును గురించి వారు అక్కడ సమాలోచన చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల ఎదుట. అక్కడ మాట వాడబడింది, మీరు మనలో చూసుకోండి కావాలనుకుంటే. ఉందా లేదా అండి? అంటే మీరే నా మాటకు విధేయత చూపలేదు, నాకు లోబడలేదు అని అంటే వాళ్ళు ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తారు. నాయకత్వం వహించేటటువంటి మీరే నా మాటను అనుసరించి జీవించే విషయంలో తప్పిపోతే, అలాగే మీ విషయంలో నేను తప్పిపోతే మీకు ఇంకా అవకాశాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. ఆ కుటుంబ యజమానిగా సహోదరుడు తప్పిపోతే వాళ్ళ భార్యలకు, భర్తలకు దేవునికి లోబడకుండా గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వారై ఉంటారు. మరి ఆశీర్వదింపబడేటువంటి బతుకులా, శాపగ్రస్తమైనటువంటి బతుకులా? నాదైనా మీదైనా నడిపించేవాడు నమ్మకమైన వాడే ఉండాలి, యథార్థ పరులే ఉండాలి. ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నానండి. మీరు అర్థమవుతుందా? దాని గురించి సాతాను వచ్చేసాడు. ఈ దేహం నాది అనుకుంటూ యోధా పత్రిక చూడండి. ఇక్కడ మాత్రమే పత్రబద్ధలో మాత్రమే దేవుడు ఆ సంగతిని లిఖించి పెట్టాడు. యోధా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగించగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి ఆ విధంగా దేవుని మాటకు లోబడినటువంటి వారి కొరకు ఎవరు చేశారండి? ఎవరు చేశారు? సాతాను వచ్చేసాడు. అంతే. ఈ దేహం నాది, వీడు తప్పు చేశాడు, మాట్లాడమంటే కొట్టాడు. కాబట్టి ఇతను దేవుని సంబంధి కాదు, ఇతను దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు. కాబట్టి ఇతను నాకు చెందినవాడు తప్ప దేవునికి చెందినవాడు కాదు. కానీ అతని పక్షంగా దేవుని యొక్క దూత, దేవుని యొక్క యుద్ధ దూత అయినటువంటి మిఖాయేలు ఏం చేస్తున్నాడు? అపవాదితో వాదిస్తున్నాడు. వాదించి ఇక వాదించడానికి ఇష్టపడక, తెగించక, వాడిని దూషించి తీర్పు తెగించక ప్రభువుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. భయముతో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటే, మన ఇష్టానుసారంగా ఉంటే రేపు తాట తీస్తాడండి. అగ్నిగుండంలో పడినప్పుడు యుగయుగాలు కాలేటటువంటి ఆ నిత్య శిక్షకు మనం గురైనప్పుడు ఎవడు ఏమి చేయలేడండి. దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాను. ఇది 3వది. దేవుని మాట వినక నష్టపోయినటువంటి మోషే యొక్క జీవితం 3వది. ఆ తర్వాత పాలస్తీనాలో అడుగు పెట్టడానికి ఎంత ఆవేదన పడ్డాడో, ఎంత బాధ చెందాడో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. నెక్స్ట్ బైబిల్ తరగతులు అదే కాబట్టి అక్కడ మనం చూడతాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. దావీదు వచ్చారు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకుపోయారు. మందసాన్ని పట్టుకొని వారి దేవత అయినటువంటి దాగోను గుడిలో పెట్టిన తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు వారికి సంభవించాయి. ఆ తర్వాత చివరకు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల మీద విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధిస్తే ఇప్పుడు మందసం అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఆ మందసాన్ని ఏం చేయాలి?
వెనక్కి తీసుకురావాలి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరిలో కూడా బాయల యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనదాబు కుమారులకు బొచ్చాయిను ఆహ్యోయును ఆ క్రొత్త బండిని తోలేది. దేవుని మందసము ఆ బండిని గిబియాలోని అబీనదాబు ఇంట నుండి తీసుకుని రాగా ఆహ్యో దాని ముందర నడిచాను. 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారినందున బొజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకునగా యెహోవా కోపం బొజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు తన ఆక్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును పడి ఆయన జరిగింది. అది మందసాన్ని మోసేటటువంటి కల్దీయులకే అవకాశాన్ని ఇవ్వలేదు. మందసాన్ని ముట్టుకోవడానికి రింగులు ఉంటాయి. దూరము నుండి ఆ రింగుల్లోంచి బంగారం త్రాకడం చేసినటువంటి తుమ్మకరను త్రోసి ఆ పక్క ఈ పక్క మందసాన్ని మాత్రం త్రాకడానికి వారికి అవకాశం లేదు. ఆ భుజాల మీద పెట్టుకుని మందసాన్ని మోయటమే. చూడండి సంఖ్యాకాండం 4వ అధ్యాయం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం తీసారండి. 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దానిని మోయవలెను. కహతీయులు ఏం చేయాలి? చేయాలండి? అందరూ చెప్పాలి. కహతీయులు ఏం చేయాలి? వీళ్ళేం చేశాడు? దావీదు ఏం చేశాడండి? కొత్త బండి జయించాడు. ఇంతవరకు కాడి ఎత్తనటువంటి కొత్త గిత్తలను దానికి బండికి పూనాడు. ఇంతవరకు వాడనటువంటి త్రాళ్లతోటి ఆ బండిని సిద్ధం చేసి దాని మీద మందసాన్ని పెట్టి తీసుకొస్తున్నాడు. ఏం చేశాడు? దేవుడు చెప్పింది ఏంటి? మొయ్యాలి. అది దాన్ని ఎవరు మెయిన్ చేయాలంటే కానీ బండి మీద పెట్టడానికి దేవుడు అనుమతిని ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? కొత్త బండే భక్తితోటే చేశాడు. దేవుని మహిమపరచాలనే చేశాడు. దేవుని మాట ప్రకారమే చేస్తున్నానని, దేవునికి అనుకూలంగానే చేస్తూ ఉన్నానని అనుకుంటూ చేశాడు. కానీ చేయలేదు. మనలో ఎంతమంది మోసపోతున్నామో దేవునికి అనుకూలంగానే ఉన్నాము అనుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుని నామానికి అవమానాన్ని, ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తూ ఎలాగో బ్రతుకుతున్నాము అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. మీరు అర్థమవుతుందా? 7వ అధ్యాయం సంఖ్యాకాండమే. ఇంకొంత వివరణ మనం చూద్దాం. దేవుడు 6 బండ్లు 12 ఎద్దులను సిద్ధం చేశాడు. చూడండి 3వ వచనం నుంచి 7వ అధ్యాయం 3వ వచనం నుంచి. మొత్తం అంతా మనకు చదవటానికి కుదరదు. మీరు వేసుకునేటువంటి రెఫరెన్స్ పూర్తిగా మీరు తర్వాత పఠించండి, అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ మీరు విషయాలు అర్థమవుతాయి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, వాడు ఎంతమంది? 12 గోత్రాలు, 3 కుమారులు, అవునా కదా అండి? ఇద్దరిద్దరికి కలిపి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లు 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చేది. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చేది. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, వారి ప్రత్యక్షపు గుడారం, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిలో లేవీయులలో ప్రతివానికి వారి సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చాను. అతడు
2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఏతామారు చేతి కింద పనిచేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇవ్వలేదు. ఇందాక మనం చూసుకున్నాం, కహాతీయులు ఏం చేయాలి? మోయాలి. కహాతీయులకు ఇవ్వలేదు. ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటియే వారి పని కనుక వారికి వాహనములను నియమించారు. మరి కహాతీయులు చేయాల్సినటువంటి పని ఇప్పుడు దావీదు ఎలా చేస్తున్నాడు? ఎలా చేస్తాడు? మోయాల్సినటువంటి మందసాన్ని, మోయమని దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి మందసాన్ని, వారి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా మోయటమే వారి యొక్క బాధ్యతగా, వారికి బండి కానీ ఎద్దులు కానీ దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి కహాతీయులను విడిచిపెట్టి ఏం చేశాడు? ఇష్టానుసారంగా బండిని సిద్ధపరిచాడు. అబేనదాబు యొక్క కుమారులను ఒకడు మందసం దగ్గర, ఒకడు బండి తోడటానికి ఏర్పాటు చేశాడు. కొత్త బండి మీద పెట్టి నేను భక్తిగానే చేస్తున్నాను, దేవునికి అనుకూలంగానే చేస్తాను అనుకుంటూ అతను బండి మీద పెట్టి ఏం చేశాడు అన్నమాట అండి, దానిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అది నాకోను అనేటటువంటి కళ్ళం దగ్గరికి వచ్చేసరికి ఎద్దు కాలు ఏం చేసింది? జారినప్పుడు బండి ఏమవుతుంది? ఎద్దు కృంగుతుంది, బండి కూడా ఉరుగుతుంది. ఉరిగిన వెంటనే బండి మీద ఉన్నటువంటి మందసం ఏమవుతుంది? జారుతుంది. జారిన వెంటనే దానికి దగ్గరగా ఉన్నటువంటి ఉజ్జా ఏం చేశాడు? మంచిదా చెడుదా అది? అతను ఏమనుకుని చేశాడు? మంచి అనుకుని చేశాడా, చెడు అనుకుని చేశాడా? దేవుని మందసం పడిపోకుండా ఉండడానికి ఏం చేశాడు? అతను చేయొద్దు పెట్టాడు. అది మంచిగా చెడా? కానీ దేవుడు చెప్పాడా? కహాతీయులే తాకడానికి వీలు లేనటువంటి, మోయటానికి అనుమతి పొంది ఆ మందసాన్ని తాకడానికి అవకాశం లేనటువంటి కహాతీయులకే అది లభించినప్పుడు ఉజ్జా ఎలా పట్టుకుంటాడు? ఎప్పుడైతే చెయ్యి చాపాడో వెంటనే ఏం జరిగిందనమాట? ఏం జరిగిందండి? అక్కడే పడి ప్రాణము విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు విధించినటువంటి విధానాన్ని విడిచిపెట్టి, నియమాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది అన్నమాట? ఏం జరుగుతుంది అన్నమాట? ఖచ్చితంగా నష్టపోతాం. వారు విధేయులైనటువంటి పిల్లలు కాదు, దేవుని మాట విన్నటువంటి వారు కాదు. దానికి ముందుగా నిర్ణయం తీసుకునేటప్పుడే దావీదు కూడా తప్పు చేశాడు. దావీదు కూడా ఏం చేశాడండి? తప్పు చేశాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం 13వ గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం తీసారా? దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంలో కూడిన ఇశ్రాయేలు అందరిలో ఎలాగూ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములు ఎంతంతటా శేషించి ఉన్న మన సహోదరులను, మన తమ పట్టణముల్లోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను, లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తెచ్చుకొని వస్తాము రండి. అదే సందర్భం చదువుకోండి, అధ్యాయమంతా మళ్ళీ అదే సందర్భం అండి. ఇక్కడ దావీదు చేయాల్సిందేంటి? ఇప్పుడు మందసాన్ని తీసుకురావాలి అంటే దేవుని నియమం చొప్పున కార్యక్రమాన్ని జరిగించాలి. బండి ఎవరు ఆలోచన? కొత్త గిత్తలు ఎవరు ఆలోచన? కొత్త తాళతో దాన్ని కట్టి దాన్ని తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఎవరు ఆలోచన? దావీదు ఆలోచన అంటే ఎవరితో ఆలోచన చేశాడు? 1వ వచనం, దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ అయితే దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరత
లేదు. ఎందుకు చెప్పాలంటే రాజు ఒకవేళ మీకు అవసరమైతే, అప్పటికి ఇంకా రాజు యొక్క ప్రస్తావన రాలేదు. రాజు యొక్క ప్రస్తావన వచ్చింది ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో. కానీ అప్పటికి ప్రస్తావన రాకుండానే ఒకవేళ రాజును నియమించుకునే పరిస్థితి కనుక మీకు ఏర్పడితే రాజు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే చెప్పేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. తీసారా అండి? తీసారా? 14వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జన్మల వలె నా మీద రాజును నియమించుకొందును అనుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకోవటానికి వీళ్ళదు. 17వ అధ్యాయం 14వ వచనం నుంచి అండి. మీకు అర్థమవుతుందా అండి? చివరికి వచ్చేసరికి అంటాడు అతను పరిపాలన ఎలా చేయాలి, రాజు ఎలా పరిపాలన చేయాలి అని అంటే 21, 22 వచనాలు కలిపేశాడండి. లేకపోతే 19 నుంచి చదివేస్తాను, తర్వాత మీరంతా చదువుకోండి. అది అతని యుద్ధం ఉండవలను. ఏదండి? ఇంకా పైన చూస్తాను 18వ వచనం నుంచి, మరియు అతడు రాజసింహాసనముందు ఆసీనుడై తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసి కొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడాలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుకోవడం. ఇది రాజు యొక్క ఒక పద్ధతిని రాయించుకోవాలి. అనుదినము కూడా ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. ఏం చేద్దామంటే ఆనాడు ఇశ్రాయేలు జాతీయ రాజ్యానికి రాజ్యాంగ చట్టం ధర్మశాస్త్రం పాత నిబంధన. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాంగ శాస్త్రం, క్రీస్తు పరిపాలిస్తున్నటువంటి దేవుని రాజ్యాంగ చట్టం కొత్త నిబంధన. ఎక్కడ మేరటానికి అవకాశం లేదు. రాజ్యాంగ చట్టాన్ని మేరటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ చట్టబద్ధంగా పరిపాలన చేసే నిమిత్తం రాజు ఏం చేయాలి? అనుదినము కూడా దాన్ని చదువుతూ ఉండాలి. ఏ పని కూడా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి కట్టడలకు, నియమాలకు, విధులకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. రాజు అనేటువంటి పరిపాలన విధానంలో చేయకూడదు. రాజ్యాంగ శాసనం అది. కానీ ఇతను ఏం చేశాడు? సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతో ఆలోచన చేసి వారి ఆలోచన చొప్పున క్రొత్తబడి చేశాడు. భక్తి అనుకున్నాడు, భక్తిలో భాగం అనుకున్నాడు. ఇంతవరకు వాడినటువంటి కొత్త గిత్తలను మోపాడు, అది భక్తిలో భాగం అనుకున్నాడు. ఇంతవరకు వాడినటువంటి పలుకుదారులన్నీ కూడా క్రొత్తగా వాడి ఆ మందసాన్ని దాని మీద పెట్టుకొచ్చి తీసుకురాబోతే ఉత్సాహేవాడు ఏమయ్యాడు? అభినదాబు యొక్క కుమారుడు అనేటువంటి ఉత్సాహం ఏమయ్యాడు? చచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ఇష్టం నా ఇష్టం కాదు. దేవుని యొక్క గ్రంథం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క గ్రంథం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో అలాగే ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టానుసారంగా జీవింపబడితే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు. గత జీవితం యొక్క ఫలితాలు ప్రస్తుతం అనుభవిస్తున్నాం. ప్రస్తుత కాలం యొక్క జీవిత విధానాల యొక్క ఫలితం భవిష్యత్తులో మనం అనుభవించబోతామండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? అవిధేయులు అవుతున్నామా? దేవుని మాటకు మనం విధేయులమైనటువంటి వాళ్ళ పిల్లలమై ఉండాలి తప్ప అవిధేయులమై ఉండటానికి అసలు అవకాశం అనేటటువంటిది లేదు. పూర్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సంఘం యొక్క అన్ని కార్యక్రమాలకు అందరూ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటేనే దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం దేవుని యొక్క సంకల్పంలో భాగస్వామ్యం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆరాధనకు మాత్రమే పరిమితమై బైబిల్ క్లాసులు తెస్తే ఎంత వాక్యం పోతుందండి. ఇప్పుడు 2 నిబంధనల నుంచి 2 పాఠాలు చూస్తాం, ఒక్కొక్క గంట. ఎంత నష్టపోతున్నాను దేవుని వాక్యం బైబిల్ క్లాస్ రానటువంటి. అలాగే ఏ కార్యక్రమమైనా, అది ఒక పుట్టినరోజు కార్యక్రమం కావచ్చు, ఒక గృహగుడికి కావచ్చు, ఒక సువార్త కార్యక్రమం కావచ్చు,
అది ఏ కార్యక్రమైనా ఆ వాక్యం ప్రబోధింపబడుతూ ఉండగా ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం అక్కడికి వెళ్ళకపోతే ఎంత దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. అవే సంగతి నాకు తెలియదు. సువార్తుడు బోధించాడా, బోధించలేదంటారేమో ప్రభుత్వం. సువార్తుడు బోధించాడా సంగతి, అవే బోధించలేదంటారేమో. ఏం చేస్తారంటే మీరు రారు కాబట్టి, రాని వారికి అది బోధింపబడినట్టే లెక్క. మీ ఆత్మీయ జీవితం అలా గిడసబారిపోయి కొరచబడిపోతే తప్ప ఎదుగుదల సాధించడానికి అవకాశం ఉండదు, ఆత్మీయ ఎదుగుదల సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్ని కార్యక్రమాలకి హాజరవడానికి ప్రయత్నం చేయండి. దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని మాట జవదాటకుండా దేవుని మాటకు విధేయుడమైనటువంటి ఆ తండ్రికి ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కొడుకులము కూతుళ్ళమై దేవుని కుటుంబమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నమ్మకంగా కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఎవరి గురించి నేర్చుకున్నాం? ఆదాము. అతను దేవుని మాట వెళ్ళలేదు, అవిధేయుడయ్యాడు. రెండవది నాదాబు అవిధేయుడు. మూడవది మోషే అవిధేయుడు. నాలుగవది బుజ్జ. దానికి ప్రేరణ దావీదు. గ్రంథాన్ని పక్కన పెట్టేసి సొంత ఆలోచన చొప్పున చేసి ఏమయ్యాడు అనమాట, ఏమయ్యాడు? ఆ బుజ్జ మరణానికి కారణుడయ్యాడా? ప్రత్యక్షంగా తప్పు చేశాడు, కానీ పరోక్షంగా వెనకున్నది ఎవరు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత మనం దేవుని మాటకు విధేయమైనటువంటి కొడుకులుగా కూతురులుగా క్రీస్తులను నడుచుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉందాం. దేవుడు మనల్ని మెచ్చేటట్టుగా, దేవుడు మనం అంటే ఇష్టపడేటట్టుగా దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ ఆత్మీయ హెచ్చరికలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. మనమందరం దేవుని మాట విందాం, దేవుని మాటకు విధేయులైనటువంటి పిల్లలుగా నడుచుకుందాం. మరొకసారి అందరికీ వందనాలు.